అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ముద్రించబడిన 9వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ధర్మబోధ అనే పాఠ్యాంశాన్ని మీకు వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఈ క్రమంలో పేజ్ నెంబర్ 14 వ్యాకరణాంశాలకు సంబంధించి సమాసం నిర్వచనం, అందులో వాడు ఇచ్చినటువంటి ఉదాహరణలు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 14. ఇందులో ఏం ఇచ్చాడు మనకి? ఈ క్రింది పదాలను విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి అని ఇచ్చాడు. చూడండి, మనకి సమాసాలు అని హెడ్డింగ్ పెట్టి అక్కడ క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఇచ్చాడు. మనకి ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు? సూర్య చంద్రులు, సూర్యుడును చంద్రుడును, ఇది ద్వంద్వ సమాసం. ఇహ పరాలు, ఇహమును పరమును, ఇది ద్వంద్వ సమాసమే. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును, ద్వంద్వ సమాసం. శకుంతల దుష్యంతులు, శకుంతలయును దుష్యంతుడును, ద్వంద్వ సమాసం. అయితే సమాసం అంటే ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుందాం. ఇది వివరంగా మీకు ఇంతకు ముందు ఇంకొక వీడియోలో కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ వీడియోను కూడా చూడండి. సమర్థం బహు పదంబులు ఏకపదం బహుటను సమాసము అని అంటారు. ఇంతకు ముందు క్రింది తరగతుల్లో కూడా మీరు నేర్చుకున్నారు. అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అని అంటాం. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం, సమాసానికి అర్థం చెప్పేదాన్ని విగ్రహవాక్యము అని అంటాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 ఉదాహరణలు కూడా ద్వంద్వ సమాసానికి సంబంధించింది. కేవలం మనం టెక్స్ట్ బుక్ ప్రకారం ఏం చేస్తాం? ఇప్పుడు పదం రాసాము, విగ్రహవాక్యం రాసాం, సమాసం పేరు రాసాం. అయితే అసలు ద్వంద్వ సమాసం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే ద్వంద్వ సమాసము నిర్వచనం అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో నేను ద్వంద్వ సమాసం గురించి వివరించున్నాను. ఆ వీడియోని చూడండి, చక్కగా తెలుసుకోండి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా మనం కూరగాయలు, అన్నదమ్ములు, మాతా శిశువులు, గురు శిష్యులు, భీమార్జున నకుల సహదేవులు, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇలా అనేక రకాల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ద్వంద్వ సమాసంలో బేసిక్ గా 2 కంటే ఎక్కువ నామవాచకాలను కూడా చేర్చి ద్వంద్వ సమాసాన్ని చెప్పొచ్చు. అయితే అలా చెప్పే సమాసాన్ని ఏ ద్వంద్వ సమాసం అంటారు, 2 పదాలతో చెప్తే దాన్ని ఏమంటారు అనేది ఇంతకు ముందు ఇంకొక వీడియోలో నేను చెప్పుకున్నాను. ఆ వీడియోను కూడా మీరు చూడండి, చక్కగా అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. ముఖ్యంగా 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోలను చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. దీని తర్వాత అలంకారాలు ఇచ్చాడు. ఆ అలంకారాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.